వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మినిస్టర్ రోడ్లో పికెట్ నాలాపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎస్ఎన్డిపి కార్యక్రమం వరద ముంపు కష్టాలు తీరుస్తుందని వెల్లడి. టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు. వెన్నుపోటు మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అనే ఎద్దేవా. దాయాది పోరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కమ్మవారిపల్లిలో ఘటన. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకల్లో కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత కొండ విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాణ్యానికి రెండు బొరుసుల లాంటివారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోటు వేస్తే బీఆర్ఎస్ వేసినట్లేనన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాట్లు ఖాయమని అన్నారు. గడిచిన 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్రం 6.77 లక్షల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. Farmers have been benefited. Ayushman Bharat, thousands of people have been benefited in Telangana also. In railway, unprecedented record investment for the development of railway हमने इधर किया है. ऐसे बहुत काम हुआ है, तो इसीलिए मैं अपील करने आया हूँ, आप अभी से आपका मानसिक रूप से तैयार हो जाइए. जो तेलंगाना को डबल इंजन सरकार चाहिए, ऊपर मोदी जी की सरकार, नीचे बीजेपी का सरकार, ये ज़रूरत है. क्योंकि दिस बीआरएस पार्टी का सरकार, केसीआर का सरकार, ये अपने फैमिली के लिए है. भाई भतीजा भांजा सिर्फ उन्हीं लोगों के लिए है. डॉटर इन लॉ, सन इन लॉ, यही के लिए है. और पूरा प्रदेश, पूरा जगत वो फैमिली ही मानता है. मोदी भारत को अपना घर मानता है और सभी भारतीयों को अपना परिवार के सदस्य मानते हैं. तो इसीलिए हमको आगे बढ़ाने, तेलंगाना को और तेज़ी से आगे बढ़ाने के लिए तेलंगाना में भी भारतीय जनता पार्टी का सरकार ज़रूर है, अवश्य है. तो ఎస్ఎన్డిపి కార్యక్రమం నగరంలో వరద ముంపు కష్టాలు తీరుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మినిస్టర్ రోడ్డులో పికెట్ నాలాపై 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని నాలాలు, అక్రమ నిర్మాణాలు, పూడిక పేరుకుపోయి వరద ముంపుకు నాలాల పరిసర కాలనీలు గురవుతున్నాయని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఎస్ఎన్డిపి కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఆక్రమణలు, పూడిక తొలగింపు, నూతన బ్రిడ్జిల నిర్మాణం వంటి నాలాల పూర్తి స్థాయి అభివృద్ధి పనులు ఈ విధంగా చేపట్టడం జరిగిందని తెలిపారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 4 దశాబ్దాల నుండి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని విమర్శించారు. చంద్రబాబు వర్గ ప్రయోజనాల కోసమే పనిచేస్తాడని, వెన్నుపోటు మోసానికి చంద్రబాబు అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ అంటూ దుయ్యబట్టారు. గూగుల్లో వీటి పేర్లు కొడితే చంద్రబాబు ఫోటో వస్తుందని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబుతో స్నేహం చేసిన కారణంగా పవన్ కళ్యాణ్ మతి కూడా పోయిందన్నారు. తనకి పవన్ కళ్యాణ్ని చూస్తుంటే జాలి కలుగుతోందని సెటైర్లు వేశారు. వేల సంఖ్యలో పవన్ కళ్యాణ్ కార్యక్రమాలకు వచ్చే జనం ఇప్పుడు 100లోకి పడిపోయారని అన్నారు. చంద్రబాబు అనుకో రాజకీయాలు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏ రకంగానూ కూడా సుఖ సంతోషాలతో ఉండలేవు. 4 దశాబ్దాల నుంచి ఈ ప్రజల్ని పట్టి పీడిస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తా ఉన్నాడు. 2 ఎకరాల స్థాయి వ్యక్తి ఇవాళ లక్షల కోట్లకి ఎదిగాడంటే, ఒక అవినీతి అనకుండగా ఎదిగాడంటే దాని వెనక అతని కుట్ర కుతంత్రాలు ఏంటో, దోపిడీ ఆలోచన ఏంటో, తెర వెనక ఉండి రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తూ అతనికి తన స్వార్థం, తన వర్గానికి సంబంధించిన కొద్దిమంది ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు అన్నది అతనికి అవసరం లేదు. ప్రజలందరూ సుఖపడితే నాకేం కలిసి వస్తుంది అనుకునే మనస్తత్వం ఉన్నవాడిని ఇంతకాలం ప్రజలు భరించారంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగే పరిస్థితి. మోసం, దగ, కుట్ర, వెన్నుపోట్లకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే గూగుల్లో సెర్చ్ కొట్టే కూడా చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది. అంటే అంత దిగజారిపోయి రాజకీయాలు చేయటం అన్నది అతనికి అలవాటైపోయింది. ఇతని గురించి ఏంటంటే ప్రజలు కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నారు. ఆలస్యంగా తెలుసుకోబట్టే 2019 ఎన్నికల్లో ఇతని పార్టీని పేకపోత వరకు కప్పెట్టేశారు, రాజకీయ సమాధి చేశారు. అయినా సరే ఆ పైకి కనిపించే తలతోటే పచ్చ మీడియా సహకారంతో ఈ 4 ఏళ్ళలో ఎంత అరాచకం సృష్టించాలో అంత అరాచకం సృష్టిస్తూనే ఉన్నాడు. ఆ విషయం ప్రజలందరికీ కూడా తెలుస్తూనే ఉంది. అందువల్ల వచ్చే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితాన్ని హాస్పిటల్కి వచ్చే రోగుల పట్ల సిబ్బంది సఖ్యతగా ఉంటూ వైద్య సేవలు అందించాలని ప్రతి నెల హాస్పిటల్ పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పలు సూచనలు తెలియజేశారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రోగుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి సిబ్బందితో మాట్లాడడం జరిగిందని తెలిపారు. రోగుల పట్ల సఖ్యతగా ఉంటూ వారికి సమాచారాన్ని అందించి వైద్య సేవలు అందించాలని ఆదేశించామని, త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేస్తామని అన్నారు. ప్రతి నెల హాస్పిటల్ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే పిహెచ్సిలు కూడా ఎక్కువ మంది మంచి డాక్టర్స్ కావాలంటే ఏరియా హాస్పిటల్కి వస్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా బిలో పవర్టీ, లేకపోతే మంచి డాక్టర్కి వెళ్ళాలని నెల్లూరుకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. ఇంకా నెల్లూరు నుంచి మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే చెన్నైకి వెళ్తారు, హైదరాబాద్కి వెళ్తారు. ఏర్పాట్లు చేసుకోవాలి. వచ్చిన వాళ్ళకి టోకన్ ఇవ్వాలి. ఆ టోకన్ ఇచ్చిన తర్వాత వారిని ఆర్డర్లో పిలిపించడం కానీ, వాళ్లకు ఇవి ఏమైనా టెస్టులు చేయాలంటే ఆ టెస్టులని ఈ హాస్పిటల్లో సిబ్బంది యొక్క దురుసు ప్రవర్తన అనే శీర్షికన ఈ ప్రముఖ పత్రికల్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఆర్డీఓగా ఇక్కడికి వచ్చి సిబ్బంది ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే నిరుపేదలు, నిరక్షరాస్యులు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ దగ్గరలో ఉన్న పిహెచ్సిల్లో, ఆ తర్వాత అక్కడి నుంచి వైద్యము ఇంకా అందకపోతే ఏరియా హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళకు రావడంతో ఫస్ట్ ఓపీ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది,
ఇక్కడ డాక్టర్స్ ఎవరెవరు అందుబాటులో ఉన్నారు, ఏ విభాగాలకు చెందిన డాక్టర్స్ ఉన్నారు, అలాగే సిబ్బంది ఒక రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ రిసెప్షన్ సెంటర్లో వచ్చిన రోగులకి ఒక మంచి వాతావరణం, అంటే వాళ్ళని పలకరించడం కానీ, ఎక్కడ మీకు ఏ విభాగానికి సంబంధించి మీరు రెఫర్ చేయాలా కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరగాలి. అలాగే ఓపీలలో వచ్చిన పేషెంట్స్ ఎవరికైనా టెస్టుల కోసం రాసినప్పుడు ఆ టెస్టులు పూర్తయిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు 12 తర్వాత ఓపీ ఉండదు కాబట్టి డాక్టర్స్ అయితే అందుబాటులో ఉంటారు. ఆ డాక్టర్స్ని ఎక్కడ సంప్రదించాలనేసి ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయాలి. అలాగే హాస్పిటల్లో సిబ్బంది మర్యాదపూర్వకంగా, గౌరవంగా, అంటే ప్రజల నుంచి కట్టే శిస్తుల ద్వారా వచ్చే జీతాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలతో సక్రమంగా మెలగాలని కోరుకుంటూ సిబ్బంది రోగుల పట్ల మానవతా దృక్పథాన్ని, నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా హసన్పర్తి మండలంలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ ఎంపీటీసీ సహా 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. హసన్పర్తి మండలం బైరన్పల్లి, సిద్ధాపూర్, అర్వపల్లి, మల్లారెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీ సహా దాదాపు 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు హసన్పర్తి మండలం అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరినట్లు హసన్పర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురం పోలీసులు కస్టడీలో ఉండగా ఆత్మహత్యకు యత్నించిన ఆకాష్ అనే దళిత యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వేధింపులతోనే స్టేషన్లో ఆకాష్ పురుగుల మందు తాగాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తన భార్య కనిపించడం లేదని, అందుకు ఆకాషే కారణమంటూ ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఆకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని 3 రోజుల పాటు విచారణ చేశారు. ఈ క్రమంలో స్టేషన్లో ఉండగానే ఆకాష్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడన్న పోలీసులు ప్రాథమిక చికిత్స తర్వాత తిరుపతి స్విమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆకాష్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, వారి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత దీనిపై విచారణ చేయించిన ఎస్పీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ నాగబాబు, కానిస్టేబుల్ వీరభద్రంపై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు. నెంబర్ 2, ఇప్పుడు ఆ పేరు ఇన్వెస్టిగేషన్ జరగాలంటే మీరు ఎవరైతే బాధ్యులు అంటున్నారో ఎస్ఐని, కానిస్టేబుల్ ఉన్నాడు, వాళ్ళిద్దరిని ఎస్పీ గారు ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను, చేశాను చెప్పండి అని చెప్పారు. నెంబర్ 1. సార్ పెట్టిందేమో ఆకాశ్, మీరు అశోక్ మళ్ళీ. ఓకే, అందరికీ నమస్కారాలు. నిన్న మృతి చెందిన ఆకాష్ రామ్ అనే దళిత యువకుడు పోలీస్ స్టేషన్లో పురుగు మందు తీసుకొని నిన్న చికిత్స పొందుతా స్విమ్స్ హాస్పిటల్లో నిన్న 10 గంటల 5 నిమిషాలకు చనిపోయినట్టు డాక్టర్ డిక్లేర్ చేసినారు. దాని మీద ఈరోజు మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ కేసు కస్టోడియల్ డెత్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు అధికారిగా కావలి డిఎస్పీ వెంకటరమణ గారిని ఎస్పీ గారు డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి సారు నియమించడం జరిగింది. తర్వాత దానికి ఆర్డీఓ విచారణ చేయాలి, ఇంక్వెస్ట్ ఆర్డీఓ పెట్టాలి. కాబట్టి నెల్లూరు ఆర్డీఓ గారు, కావలి డిఎస్పీ గారు ఇద్దరు స్విమ్స్ తిరుపతిలో ఉన్నారు. ఆకాష్ రాము మృతికి సరైన కారణాలు ఏంటి అన్నీ విచారణ చేస్తున్నారు. దాని గురించి ప్రాథమికంగా నిన్న మేము కొంత ఎస్పీ గారు, డాక్టర్ తిరుమలేశ్వర గారు ప్రాథమిక విచారణ చేయడం జరిగింది దీని మీద. దానికి ఈ పోలీస్ స్టేషన్లో జరిగినందుకు గాను దానికి ప్రాథమికంగా మా ఎస్ఐ నాగబాబు మళ్ళీ వీరభద్రం అనే కానిస్టేబుల్ బాధ్యులుగా గుర్తించి వాళ్ళ మీద ప్రాథమిక విచారణ అనంతరం వాళ్ళని ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితమే సార్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఇద్దరిని సస్పెండ్ చేసినట్టు చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతానికి దర్యాప్తు సజావుగా
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బస్టాండ్ ఆధునీకరణలో భాగంగా 4,80,00,000 రూపాయలతో పూర్తిస్థాయి అభివృద్ధి కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు 80 లక్షల రూపాయలతో డిపో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కెవి రావు, వైసీపీ నాయకులు వైకేఎస్ మరియు డిపో మేనేజర్ పాల్గొన్నారు. ఈరోజు నరసాపురం బస్సు డిపోలో 80 లక్షల రూపాయలతోటి నిర్మించేటువంటి గ్యారేజ్ షెడ్ భవనానికి భూమి పూజ చేయటం జరిగింది. ఎందుకనంటే నరసాపురం బస్ డిపో ఎంతో పురాతనమైనటువంటి ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకి బస్సులు నడిచి మెయిన్ డిపోగా నడిచినటువంటి నరసాపురం డిపో. మరి దీన్ని పునర్నిర్మాణం చేయాలని గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, సుమారు 4 కోట్ల రూపాయలతోటి మన బస్ డిపో కానీ, మరి అలాగే టాయిలెట్స్ కానీ, ఇతర సౌకర్యాలు కానీ, గ్యారేజ్లో లో లెవెల్లో ఉన్నటువంటి ఏరియా అంతా టోటల్గా ఫిల్ చేసి కాంక్రీట్ తోటి మరి లోతట్టుగా లేకుండా చేయటం కానీ, ఇవన్నీ కూడా చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని మనం 4 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బస్ డిపోని ప్రారంభోత్సవం చేసుకున్నాం. కానీ ఇంకా వెనకాల గ్యారేజీకి సంబంధించి ఇది కూడా ఓల్డ్ దయ్యి ఉంది, చూసి ఉన్నారు, వర్షం నీటితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే గ్యారేజ్ సంబంధించినటువంటి ఆఫీస్ రూమ్స్ కానీ, మళ్ళీ ఇక్కడ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీనికి మొన్నే మళ్ళీ అడిషనల్గా వెంకటగిరి నియోజకవర్గం నారా లోకేష్ యువగళం పాదయాత్రపై వైకాపా నేత నిద్రుమల్లి రామ్కుమార్ రెడ్డి సెటార్ పేల్చారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాదు, సాయంత్రం పూట చేసే ఈవినింగ్ వాకింగ్ మాత్రమేనంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరిని దోచుకునే 2 నేతలను పక్కన పెట్టుకుని గతాక్రమాలపై నారా లోకేష్ నిజాలు మాట్లాడడం హర్షణీయమన్నారు. 2014లో శాసనసభ్యులుగా కురుగుండ్ల రామకృష్ణ, 2019 శాసనసభ్యులుగా రామనారాయణ రెడ్డిలు వెంకటగిరిని అక్రమాలతో అధోగతి పాలు చేశారని అన్నారు. నమస్కారం, స్వాగతం. చాలా రోజుల తర్వాత నెల్లూరులో కలుస్తున్నాం. కొంచెం లేట్ అయింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరొక కొత్త కార్యక్రమం, సంక్షేమ పథకం, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తూ వారి సమస్యలు తీర్చడానికి జగనన్న సురక్ష అని అది లాంచ్ చేయటం జరిగింది. నెల రోజుల్లో త్వరితగతిన ఉన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేసి వాలంటీర్లు, గృహసారథులు, కన్వీనర్లు ఇంటింటికి పోయి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని దాన్ని అప్లోడ్ చేసి సచివాలయంలో టోకెన్ నంబర్ తీసుకొని తిరిగి ప్రజలకు అందజేసి ఒక వారం రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించి సచివాలయానికి పిలిపించి ఆ అవసరమైన సర్టిఫికేట్స్ అందజేయటం, ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఈ మధ్య లాంచ్ చేసిన జగనన్నకి చెబుదాం వచ్చిన రిడ్రెసల్ ఇష్యూస్ కూడా దీనిలో మమేకం చేస్తూ కంబైన్ చేసి వాటిని కూడా అడ్రస్ చేసి పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈరోజు మంచి శుభ పరిణామం.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జగనన్న సురక్ష ప్రజలందరికీ శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందవలసిన సేవల గురించి వారి ఇంటి ముందుకే అధికారులు సచివాలయ సిబ్బంది వెళ్లి ప్రభుత్వం నుండి అందవలసిన సేవలు సకాలంలో అందుతున్నాయా లేదా అని తెలుసుకుని సంక్షేమ పథకాలు అందని పక్షంలో వారం రోజులలోగా అందించేలా చర్యలు చేపట్టడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఎంపీడీఓ సల్మాన్ రాజు ఆధ్వర్యం గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఉపాధ్యక్షులు నిమ్మక శేఖర్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు, ఉప సర్పంచ్ కొత్తకోట కిషోర్, ఆసుపత్రి కమిటీ మెంబర్ వహీద్ ఖాన్, సచివాలయ కన్వీనర్ వెంకట్రావు పాల్గొన్నారు. CCR కార్డు అంటే మీ కుటుంబంలో ఎవరైనా హౌస్ హోల్డ్ ఫిట్ అంటే రైస్ కార్డులో బియ్యం కార్డులో కుటుంబ సభ్యుల పేరు చేర్చడం లేదా తొలగించడం, కొత్త రైస్ కార్డు, ఇతరులు ఇవి కాకుండా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవు కదా, ఓకే, అవసరం లేదు. అనిల్ మీరు కూడా తీరా అనిల్ ఈరోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమంతో ప్రజలు ఈరోజు వరకు తీసుకుంటున్న సంక్షేమ పథకాలు, అలాగే ఈరోజు వరకు తీసుకుంటున్న సర్టిఫికెట్లు, అలాగే అనేక కార్యక్రమాలు మరింత చేరువుగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. నిన్నటి వరకు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకొని సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని మాత్రమే తెలుసుకున్నాం. కానీ ఈ కార్యక్రమంతో ప్రజల్ని మరింత ఉత్తేజం చేస్తూ, అంటే వాళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్స్ కావచ్చు, పిల్లల యొక్క అంటే తల్లిదండ్రులు పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు ఆ సర్టిఫికెట్ల కోసం ఎలాంటి ఇబ్బంది పడకుండా కావాల్సిన సర్టిఫికెట్లు వాళ్ళకి 7 రోజుల్లో ఉచితంగా ఇచ్చేటట్టు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటట్టు ఏర్పాటు చేయడం ఈ సురక్ష ద్వారా మరింత ఆనందదాయకం. అలాగే రైతులు ముటేషన్ సర్టిఫికెట్ల కోసం ల్యాండ్ పరంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ముటేషన్లు కూడా 7 రోజుల్లో ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. అలాగే 11 రకాల కార్యక్రమాలు దీని ద్వారా ఈ సర్టిఫికెట్ల రూపంలో బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఇలా చెప్పుకుంటూ పోతే 11 రకాల సర్టిఫికెట్లు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేసి ప్రజల్ని మరింత చేరువ చేయడానికి ఎంపీడీఓ నుంచి కలెక్టర్ వరకు, క్రింది స్థాయి గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి జగన్మోహన్ రెడ్డి వరకు ప్రజల ముందు చేరే కార్యక్రమం ఇది. దీన్ని మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. రోజు జగనన్న సురక్షిత కార్యక్రమం ఓపెన్ అయినందుకు చాలా సంతోషం అండి. నిన్నటి వరకు జగనన్నే మా నమ్మకం కార్యక్రమంలో 99% ప్రజలందరికీ అన్ని అవసరాలన్నీ తీరుతున్నాయండి. ఆ 1% కూడా అవసరం అంటూ ఎవరికి ఉండకూడదు. ప్రజాన్నకుడు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి విషయం అందాలి, అది వెంటనే జరగాలని ఈ జగనన్న సురక్ష అన్న కార్యక్రమం జగన్ సార్ పెట్టారు. అది పెట్టినందుకు ప్రతి ఒక్కటి ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే వారం రోజుల్లో క్లియర్ అవుద్ది అని చెప్పేసి జగన్ సార్ చెప్పినందుకు అతనికి ధన్యవాదాలండి. ఇది అవుతున్నందుకు మన గవర్నమెంట్కి ఎట్టి పరిస్థితుల్లో పాత గవర్నమెంట్ ఇలాంటి ఆలోచనలే లేవు. ఇలాంటి ఆలోచనలు మన జగనన్న రావడానికి చాలా ఆశిస్తున్నామండి. నమస్కారం. మొన్నటి వరకు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ప్రజా సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతుందనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరింత చేరువలో జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా లేదా, అదేవిధంగా పత్రాలు కూడా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకొని వేగవంతంగా వారం రోజుల్లో పరిష్కార దిశగా ముందడుగు వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవన్నిటికి కూడా అందేయా లేదనే విషయాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు అన్నీ కూడా చేరేయలేదనే విషయాన్ని కూడా తెలుసుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం మరింత ముందడుగు వేస్తూ ఉంది.
ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ప్రతి విషయంలో కూడా సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పేదింటి ఆడపిల్ల పెళ్లి ఖర్చుల భారాన్ని తగ్గించి తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచి కుటుంబానికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కళ్యాణ లక్ష్మి. ఈ పథకంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని మంజూరైన 20,02,320 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, ఇతర కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. టౌన్ ప్రెసిడెంట్ అనిల్ గారు చెప్పినట్టు మీ అందరికీ ఏమేదో ప్రతిసారి ముచ్చట చెప్పగలరు. మీ అందరు కూడా అమ్మలు ఉన్నారు, ఇక్కడ తల్లులు ఉన్నారు. మీరు అందరూ ఒక 5-6 ఏళ్ళ క్రితం తెలంగాణ ఎట్లుంటే ఇప్పుడు తెలంగాణ ఎట్లుంటే మీరు అందరూ మీ కళ్ళారే చూసినారు. ఉదాహరణ చెప్తా, నేనే ఇంటికి తిరుగుతున్నాను, కొన్ని వాటర్ తిరిగినా ఇంకో కొన్ని వాటర్ తిరిగేస్తుంది. ప్రతి ఇంటికి ఏ ఇంటికి నేను అంతకుముందు తిరిగినా, ఎండాకాలంలో తిరిగినప్పుడు ప్రతి ఇళ్ళకి ఎందుకు ఇప్పుడు అంతకుముందు ఎప్పుడైనా ఎండాకాలంలో తిరుగుతా ఇవే ఇళ్ళ ఆ బిందెలు తీసుకొచ్చి మన కాళ్ళ మీద ఎత్తేది. నువ్వు ఫస్ట్ నీళ్ళు తీసుకొచ్చి నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు ఇంత ఎండుంటే ఈ ఎండాకాలం చూసి కదన్నా, ఇక్కడ 2-3 సార్లు అది రిపేర్ అయింది, అది నొప్పుకుంటే 2 ఎక్కడ తిరుగుతున్నాడు రోజు తెలుస్తున్నాం. రిపేర్లు అయినాయి తప్ప ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినట్టు వచ్చింది. ఎక్కడైనా కోసుందా ట్యాంకర్లు కనిపిస్తున్నాయి మన కోరుట్లలో. ఒకప్పుడు ఎన్ని ట్యాంకర్లు తీసినా మళ్ళీ ఫోన్లు, ట్యాంకర్ ఇంకో ట్యాంకర్ కావాలి సార్, ఇంకో ట్యాంకర్ కావాలి సార్, నా బయట బకెట్ పెట్టడానికి ఇప్పుడు సార్. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అన్న? మరి గిన్నేళ్ళు ఎండాకాలంలో ఇంత కోసపడ్డాము, ఇవాళ తెలంగాణలో ఎవరు ఇంత కోసపడలేరని ఎందుకు? కేవలం ఒక నాయకుడు కేసీఆర్. ఎవరన్నా ఇప్పటివరకు మీకు బిడ్డ పెళ్ళి అయితే రూపాయలు ఇచ్చిందమ్మా? ఎవరన్నా వదిలేదు? ఏ ప్రభుత్వం వదిలేదు? ఎవరన్నా ఇప్పుడు కనీసం మేనమామ ఇస్తున్నామా 1,00,000 రూపాయలు? మేనమామ ఇస్తున్నామా 1,00,000 రూపాయలు? ఇవాళ రేపు ఇంకా ఈ మధ్య ఆయన పెళ్లి కూడా వచ్చి తక్కువ, పెళ్లి పోతే కట్టమడుతారని చెప్పి పెళ్లి కూడా తక్కువ మంది వస్తుంది వాళ్ళకి. అలాంటి సమయంలో కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డ మధ్య మరి ఇంకోటి చూసిరా, కేసీఆర్ ఒక పెద్ద విషయం తెలుసు ఏంటంటే ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు, రెండోది ఆడవాళ్ళు పొదుపు చేస్తారు. కేసీఆర్ గారు ఎవరైతే ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించాలి అని చెప్పి 50,000తోని పథకం స్టార్ట్ చేసినప్పుడు ఎవరు అడగలేదు. మనం అయ్యా కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎవరు అడగలేదు. ఆయనకే ఆలోచన వచ్చి, కేసీఆర్ గారికి వచ్చే ఆలోచనలన్నీ ఆయన ఎందుకంటే ఎన్నోసార్లు ఒక 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన చదువుకునేటప్పుడు ఒక బీడీ కార్మికుల ఇంట్లో, మన పద్మశాలి ఇంట్లో కిరాయికి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రజల కష్ట సుఖాలని నేరుగా తెలుసు. కాబట్టి ఎవరు చెప్పినా చెప్పకుండా ఆయన ఆలోచించి ఇవన్నీ పథకాలు ప్రవేశపెడతా ఉంటారు. అందులో ఆయన మానసపుత్రిక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 50,000తో స్టార్ట్ చేసేది. 2 రోజుల తర్వాత ఆయనకే 50,000 జరిపి పంపించి 75,000 చేసేది. మళ్ళీ జరిపోవని చెప్పి 1,01,16 రూపాయలు చేసింది. అందులో మన ఎమ్మెల్యే గారు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు, మీరు కొట్ల నియోజకవర్గంలో ఎన్నో కళ్యాణ లక్ష్మి చెక్కు, ఎందుకంటే పోదానికి ఎమ్మెల్యే లేకపోతే లేట్ అవుతుంది, కానీ మన ఎమ్మెల్యే గారు 24 గంటలు అందుబాటులో వస్తుంది. కాబట్టి కళ్యాణ లక్ష్మి ఫైల్ రావడమే ఆలస్యం. మన సంతకాలు పెట్టిస్తారు, తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాగానే అందరిని జమేసి మనం చెక్కులు ఇస్తా ఉంటాం. డాక్టర్ సంజయ్ గారు మేము మన ఆడబిడ్డలకు కట్టినాక చెక్కు వడ్డీ చెక్కు ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక చీర కూడా ఇస్తారు. ఒక చెక్కు, ఇంకొక చీర. ఇందులో 1,16 రూపాయలల్లో మన ఇక్కడ కొరుకుల పట్టణంలో, కొరుకుల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీది 16 రూపాయలు కూడా అడిగిన దాఖలాలు లేవు, అడగరు కూడా మా దగ్గర. ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల కింద ఒక నాయకుడు ఉండే, ఆయన అడిగితే ఆయన పార్టీకి తీసేసింది ఎమ్మెల్యే గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మినిస్టర్ రోడ్ లో పికెట్ నాలాపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎస్ఎన్డిపి కార్యక్రమం వరద ముంపు కష్టాలు తీరుస్తుందని వెల్లడి. టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు. వెన్నుపోటు మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అనే ఎద్దేవా.
దాయాది పోరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కమ్మవారిపల్లిలో ఘటన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.